నా పేరు విజయ్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని. మేము గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించిన వాళ్ళం. ఈ ప్రభుత్వం దించాలంటే పెద్ద లెక్క కాదు. ఆ కుంపు మేస్త్రి ఎవడైనా రాని వాని తాపి బగలేటట్టు రేపు మాత్రం వాని కథ ఏందో చూస్తాం. ఈ ఈవినింగ్ కల్లా ఆయన డిసిజన్ తీసుకోలేదనుకో రేవంత్ రెడ్డి, వాని తాపి బగిలినట్టే. 2-3 రోజులలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటన ఇచ్చింది. మరి ఏమంటారు? జాబ్ క్యాలెండర్ ఎవరు అడిగిరన్నా? జాబ్ క్యాలెండర్ డిసెంబర్ తర్వాత వేసుకో. ఫస్ట్ పోస్టులు పెంచు. గ్రూప్ 1 పెంచినావు, డిఎస్సి పెంచినావు, ప్రతిదీ పెంచినావు. మరి గ్రూప్ 2 గ్రూప్ 3 పెంచాలి కదా. పెంచి అది సేమ్ నవంబర్లోనే ఎగ్జామ్ జరిపియాలి, సేమ్ సిలబస్ కాబట్టి. మేము అనేది అదే, మా డిమాండ్సే అవి. అరే ఇంతమంది మంత్రులను కలిసినాం, కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేదు. అరే వాళ్ళకి అంత అహంకారం వచ్చింది. ఈరోజు నిరుద్యోగం లేకుంటే తట్టా బుట్ట పట్టుకొని ఇంటికాడ ఫామ్ హౌస్ లో గాలి పీల్చుకునేటోళ్ళు ఈరోజు ఏంది? 4 రోజులు ఆగు, నీ కథ ఏందో చూస్తాం. 5 సంవత్సరాలు పేద డబ్బులు సంపాదించుకొని మంచిగా లగ్జరీగా బతుకుదామని వచ్చిన ఆవు చూస్తా, నీ సంగతి ఏందో చూస్తాం. రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కువ రోజులు ఉండవు, నీ కథ ఏందో అయిపోయింది, నీ ముగిసింది. ఏమనుకుంటున్నావు నువ్వు? నిరుద్యోగం లేకుండా ఈరోజు లేవు. కరా ఖండిగా చెప్తున్నా, ఉస్మానియా యూనివర్సిటీ తలుచుకుంటే నువ్వు ఏడ బతకలేవు. గుర్తుపెట్టుకోను, ఉస్మానియా యూనివర్సిటీ మీద కూడా నువ్వు కామెంట్ చేసిన రోజులు ఉన్నాయి. ఎప్పుడైనా ఇప్పటికి మాత్రం నువ్వు గనక పోస్టులు పెంచి ఎగ్జామ్ నవంబర్ డిసెంబర్లో జరపకుంటే రేపు ఉంటుంది నీ కథ. ఒకటన్నా, నిరుద్యోగుల పోరాటాలతోటి నిరుద్యోగ ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ నిరుద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు. మోతిలాల్ అనే గిరిజన విద్యార్థి 9 రోజులుగా గాంధీ హాస్పిటల్లో దీక్ష చేస్తే ఎక్కడో ఉన్న ముసలైన చనిపోతే పరామర్శకు రేవంత్ రెడ్డి ఇంకో ముసలైన పదవి వ్యామోహం కోసం అలిగితే ఢిల్లీ పోయి గల్లీలు తిరిగి ప్రెస్ మీట్ పెట్టినావు. అట్లాంటిది మరి నిరుద్యోగులు 7 నెలల్లో రోడ్డు మీద దిగుతున్నారు. గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు పోస్టులు పెంచుతామని చెప్పినావు. గ్రూప్ 2 పోస్టులు 783 నుంచి 2000కు పైగా పెంచుతాం, ఖాళీలు ఉన్నాయని చెప్పినావు. బీసీఓల్ కమిటీ ప్రకారమే చెప్పినావు. గ్రూప్ 3 పోస్టులు 1388 పోస్టులలో 3000కు పైగా పెంచుతామని చెప్పినావు. మరి ఇప్పుడు ఎక్కడ పోయింది హామీ? కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందించాలి. లేకపోతే అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరం నష్ట దిగ్బంధం చేస్తాము. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా అందుబాటులో ఉంటున్నారా? ఎవరైనా మీరు సమస్యలకు వెళ్తుంటే పట్టించుకుంటున్నారా? ఒక్కరు కూడా అందుబాటులో లేరన్న. తీర్మానం వల్ల కానీ గతం లోపల వార్తల లోపల నిరుద్యోగులు చెప్పిన బుక్కులన్నీ 1 రోజులు పక్కకు పెట్టుండి గ్రామాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురానని చెప్పి ఇప్పుడు ఎక్కడ పోయినా అసలు ఆఫీస్ కాడికి రానికే కూడా మాకు అవకాశం ఇస్తలేడు. బల్మూరు వెంకట అనే వ్యక్తి డైలీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి చెప్పేది, మాకు వెంట వేసుకపోయి ధర్నాలు చేసేది, మీడియా ముందర మాట్లాడేది. ఇప్పుడు బల్మూరు వెంకట ఎక్కడ పోయిండన్న? బల్మూరు నీట్ పేపర్ లీకేజ్ అంశం మీద ప్రధానంగా ధర్నా చేస్తున్నారు. మరి మీకేమైనా స్పందిస్తున్నారు అన్న? ఈ రాష్ట్రంలోనే సక్కలేదు నీటి గురించి ఎందుకన్నా? ఫస్ట్ మా జీవితాలు సక్కలేవు, ఆ నీటి గురించి వీళ్ళకి ఎందుకన్నా? రాష్ట్రంలోనే నేను ఒకటే చెప్తున్నా బల్మూరు వెంకట్కి, నీటి గురించి కాదయ్యా, మాకు ఇచ్చిన హామీలు అధికారంలో ఉన్నావు కదా, నువ్వేం బికినవో చెప్పు, నువ్వేం బికినవో చెప్పని చెప్పి బల్మూరు వెంకట్ని అడుగుతున్నా. థ్యాంక్ యూ. ఓకే.